శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీ గురుభ్యో నమః. శ్రీభూ సమేత శ్రీ శృంగారవల్లభస్వామి దేవాలయము తొలి తిరుపతి అనగా పెద్దాపురం మండలము కాకినాడ జిల్లాలో ఒక పక్కనటువంటి చక్కనటువంటి దేవాలయం ఉన్నది. శృంగారవల్లభుడు అంటే అలంకార ప్రియో శృంగారవల్లభ నామధేయ. ఆ స్వామివారి లోపల చూశారు కదా, చక్కనటువంటి గజమాలతోటి పుష్పమాలతోటి చక్కనటువంటి అలంకారంతో శంకు చక్ర గదా పద్మముల వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి ఆ శృంగారవల్లభ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసి మనసారా తొలగించి స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలదని మనం చేస్తున్నాము. ఆ స్వామివారు ఉత్తానుపాలుడు కుమారుడు ధ్రువుడికి దర్శనమిచ్చారు. పిల్లాడు భయపడుతుంటే శంకు చక్రలా మార్చుకుని చెక్కిళ్ళు ఒత్తి లేవదీసి భయపడిన ఆయన నీకు నియంతే ఉన్నాను సుమి అండంలోనే స్వామివారు ఎవరెంత ఎత్తుంటే వారెంత ఎత్తే చక్కగా కనబడతారు. అయ్యవారు కుడి భాగంలో లక్ష్మీ ఏమో అన్నారు, నారద మహాముని ప్రతిష్ఠ చేశారు. ఎడమ భాగంలో శ్రీకృష్ణదేవరాయలు భూదేవుని ప్రతిష్ఠ చేశారు. స్వయం సిద్ధ క్షేత్రము ఆయన ఒక్కరు మాత్రమే స్వయంభూ అండి. ఆ స్వామివారి యొక్క ఎత్తు చూడడం 4 కాళ్ళ మండపం దగ్గర పైన పద్మం ఉంటుంది. ఆ పద్మం దగ్గర ఎవరైతే తదేక దృష్టితో చూశారో ఆ స్వామివారు చక్కగా వారందరితే కనపడతారు. అలాగే బొటనబావి అనేటువంటి క్షేత్రం ఉన్నది. ఆ కోనేట్లో పిల్లలు కలిగినటువంటి వారు, వివాహాలు అవ్వనటువంటి వారు కూడా